హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొడక్ట్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ మనము నిన్న యాక్చువల్గా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో కరెక్షన్ అనేది సాలిడ్గా ఉంటుంది, ఆబ్వియస్గా కరెక్షన్ ఉండాలి అని కూడా అనుకున్నాము. ఓకే, అండ్ హోప్ఫుల్లీ ఈ కరెక్షన్ ఎక్స్పాండ్ అయితే బెటర్ ఫ్రెండ్స్. ఇంకొక 1000 పాయింట్స్ అన్న ఎక్స్పాండ్ అయితే ఇక్కడ నుంచి కొంచెం బెటర్. బట్ యాక్చువల్గా మనకి లాస్ట్ 3 months నుంచి చూస్తుంటే మనకి ఐ మీన్ టు సే, ఇదిగోండి, ఇది ఒక కైండ్ ఆఫ్, ఇదిగోండి ఇంతే కదా. ఓకే, ఒక ప్యారలల్ అప్ ట్రెండింగ్లో మనకి మూవ్ అవుతుంది తప్ప ఎక్కడా కూడా లేదు. ఓకే, సో ఇవేమీ కూడా ప్రాపర్ బ్రేక్అవుట్స్ కాదు, ప్రాపర్ కరెక్షన్ కూడా కాదన్నమాట. కరెక్షన్ అంటే అట్లీస్ట్ 2000 పాయింట్స్ రావాలి మార్కెట్లో, నిఫ్టీలో ఎస్పెషల్లీ. నిఫ్టీలో 2000 పాయింట్స్ అంటే మనకి ఇంకొక 1000 పాయింట్లు వచ్చినా కూడా అట్లీస్ట్ మార్కెట్లో ఉన్న వీక్ హ్యాండ్స్, లెవరేజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఆల్రెడీ నిన్న ఇవాళే చాలామంది వెళ్ళిపోయారు. రేపు ఎల్లుండిలో ఇంకెవరన్నా ఉంటే మిగతా చిన్న వాళ్ళందరూ కూడా, చిన్నోళ్ళు అని కూడా అనకూడదు యాక్చువల్గా, చిన్నోళ్ళు ఐ మీన్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అని కాకుండా, ఎవరైతే లెవరేజ్ తీసుకుని 1 టైంకి 3 times 4 times తీసుకుని చేస్తారో, అది బిగ్ షాట్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు అందరూ కూడా క్లీన్ బౌల్డ్ అనమాట. ఓకే, అండ్ ఇవాళకే 50% ఆల్రెడీ అన్వైండింగ్ అయిపోయింది. రేపు ఎల్లుండా ఇలాగే గనక మార్కెట్ పడితే మట్టుకి సివియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సివియర్ అంటే ఉండరు యాక్చువల్గా. రేపు ఈవినింగ్ కూడా మనకి మోస్ట్లీ అప్పుడు రివర్సల్ వచ్చేయచ్చు. రేపు ఈవినింగే మనకి రివర్సల్ వచ్చేయచ్చు. ఇలాంటి క్యాండిల్ రేపు ఇంకొకటి పడితే మనకి దాదాపుగా మార్కెట్ ఇదిగోండి ఈ బాటమ్ టచ్ చేసేస్తాడు. అంటే 21,524 సివియర్ సెల్లింగ్ ఇంకది. ఓకే, అది మటుకి టచ్ అవ్వడం అనుకుంటున్నాను. అది ఒకవేళ టచ్ అయితే మటుకి రేపు ఈవినింగే మనకి షార్ప్ బౌన్స్, ఒక 200 పాయింట్స్ 250 పాయింట్స్ రేపు ఈవినింగే టచ్ చేసిన తర్వాత మనకు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదనమాట. బట్ దానికి ఇది జరగాలి అంటే రేపు గ్యాప్ డౌన్ అవ్వాలి ఫ్రెండ్స్. బట్ రేపు గ్యాప్ అప్ కనుక అయ్యాడంటే మళ్ళీ మనకి ఒక ట్రెండ్ ఉండదు, ఏముండదు. అంటే సంథింగ్ లైక్ ఇదిగోండి ఇలాంటి ఒక క్యాండిల్ పడింది అనుకున్నాం కదా, ఇలాగ ఒక క్యాండిల్, ఈ క్యాండిల్ పడిన తర్వాత మనకి ఇదిగోండి ఇలాగా ఒక క్యాండిల్ వేయడం జరిగింది, గ్రీన్ క్యాండిల్, తర్వాత ఇంకొక క్యాండిల్, తర్వాత మళ్ళీ ఇంకొక గ్రీన్. సో అప్పుడు ఏమైంది, వాట్ ఎవర్ ఇది ఫిల్ అయిపోయింది, అవునా. సో సేమ్ ఇప్పుడు మనకి ఇలాంటి క్యాండిల్ కనుక పడకుండా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సేమ్ అదే ప్యాటర్న్ కనుక మళ్ళీ రేపు ఇలా కనుక కిందకి వచ్చి మళ్ళీ ఇలా క్లోజ్ అయ్యి ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఇలా వేస్తే మళ్ళీ ఏముంది. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్కి మనం ఏదన్నా పెట్టుకోవచ్చు, కానీ రేపు జరగబోయేది మట్టికి మనకు తెలియదు కాబట్టే కదా ఇదంతా చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. సో 2 రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు రేపటి ట్రేడింగ్. ఒకటి, ఫస్ట్ థింగ్ అర్లీ టైం ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, సో అర్లీ టైం ఫ్రేమ్ మీదకి వెళ్తాం. నిన్న మీకు డిస్కస్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను కదా, సో నిన్న ఏ లెవెల్ అయితే వస్తే ఆ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ ఉంటుంది అని. సో ఆ లెవెల్ అయితే వచ్చేసింది చూడండి, అసలు నమ్మబుద్ధి కూడా కావట్లా. 1 single డేలోనే కొట్టేశారు కిందకి. సో నేను ఇక్కడ డ్రా చేశాను కదా, ఈ లెవెల్ వచ్చేసింది ఆల్రెడీ. వచ్చేయడం అంటే ఫిల్ చేస్తాడు కూడా ఏకంగా. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అవ్వాలి, అంతే కదా, సింపుల్. ఇంకా డౌన్ సైడ్ మనకి మార్కెట్ వెళ్ళాలి అంటే ఇది బ్రేక్ అయిపోవాలి. అంటే 21,850 రఫ్లీ, ఓకే, 850 870ని బ్రేక్ చేస్తే మార్కెట్ టేర్ అయ్యి కిందకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, సో వన్స్ టేర్ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఇంకేం లేదు, డైరెక్ట్ ల్యాండింగ్ వచ్చేసి 21,524. సో ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా మనకి మార్కెట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అంటే నిఫ్టీ మీద స్పెసిఫిక్గా ట్రేడింగ్ చేసేవాళ్ళకే ఇది. సో ఒకటి, షార్టర్స్ అందరినీ తీసేయడానికి రేపు నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వాడు ఏం చేస్తాడు, రేపు మార్నింగ్ ఒక చిన్న డ్రాప్ వేసి మార్కెట్ని అలా పైకి తీసుకెళ్తారు. ఓకే, తీసుకెళ్ళి ఈవినింగ్కి మళ్ళీ పడేయచ్చు కొంచెం. బట్
ఎవరైతే షార్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ ఎక్కడి నుంచి అయితే ఉందో ఆల్మోస్ట్ రఫ్లీ అందుట్లో మిడ్ పాయింట్కి టచ్ చేస్తాడు ఒకటి. రెండో ఆప్షన్ ఏంటంటే సింపుల్ అనమాట. ఇది కొంచెం థ్రెట్ ఉన్నది. మార్నింగే రేపు గ్యాప్ అప్ అయ్యి ఓకే ఆ గ్యాప్ని సస్టైన్ చేసుకుని ఇవాళ ఏదైతే మనకి ఫస్ట్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ మిడ్కి వెళ్ళటం, అంటే 22,300 వరకు వెళ్ళటం, అంటే 400 పాయింట్స్ రేపు పొద్దున్న పైకి మూమెంటం ఉంటుందన్నమాట. పైకి అది ఏ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ పెర్ఫామ్ చేస్తే మనకు తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా బోర్డ్ క్లీన్ చేస్తారు. అంటే 2 సైడ్లు ఇవాళ ఎవరైతే షార్ట్లు చేశారో వాళ్ళు బుక్ చేసుకోని వాళ్ళు అందరూ రేపు మొత్తం ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఆబ్వియస్గా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది, బట్ కవర్ చేసుకునే ఆస్కారం ఉండదు. ఎందుకంటే వన్స్ అది రివర్స్లో స్టార్ట్ అయిందో అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఫైనల్ ఆప్షన్ అదేంటంటే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. రేపు మనకి మార్నింగ్ గ్యాప్ అప్ అయితే ఆబ్వియస్గా దాన్ని సెల్ చేసేయడానికి చూస్తారు ఎవరు షార్టర్స్. ఓకే, సో అది సస్టైన్ అవ్వకపోతే వెల్ అండ్ గుడ్, అందరికీ మంచిదే. బట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యాడు అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ 21,880 దగ్గర ఎక్కడో గ్యాప్ డౌన్ అయ్యాడు. అక్కడి నుంచి కనుక కిందకి వెళ్తే ఫ్రెండ్స్ అది ఎక్కువసేపు సస్టైన్ అవ్వలేదన్నమాట. అంటే 200-300 తర్వాత ఆబ్వియస్గా వాడు ఒకసారి రీటెస్ట్ చేసుకుంటాడు పైకి. సో అదే ఆ పాయింట్ని మనం కనుక క్యాష్ చేసుకోగలిగితే రేపు ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నా పర్సనల్ ట్రేడ్ యాక్చువల్గా. సో రేపు నేను గ్యాప్ డౌన్ అయితే లాంగ్ చూస్తాను తప్ప రేపు గ్యాప్ అప్ అయితే మట్టికి రేపు నేను నిఫ్టీ టచ్ కూడా చేయను. ఎందుకంటే వాడికి 2 ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు. ఒకటి మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ కిందకి యాజ్ ఇట్ ఈస్గా కొట్టేయడానికి ఆస్కారం ఒకటి, లేదు అంటే ఇవాళ మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేస్తాడు డైరెక్ట్గా. ఇవాళ ఏదైతే పడిందో మొత్తం ఫిల్ చేసేస్తాడు, ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో నేను ఓన్లీ లాంగ్ సైడ్ తీసుకుంటాను ఎప్పుడు అంటే గ్యాప్ డౌన్ అయితే రేపు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ట్రేడింగ్ పర్సనల్ ఐడియా యాక్చువల్గా, అంటే నా వ్యూ అనమాట అంతే. సో కమింగ్ బ్యాక్ టు ఇవాళ నిఫ్టీ 50 స్టాక్స్ ఒక్కసారి చూస్తే కనుక ఫ్రెండ్స్, యాక్చువల్గా చిన్న స్కామ్లు అయ్యో జరిగినాయి అని చెప్పేసి మార్కెట్లో వస్తున్నాయి యాక్చువల్గా. ఐ మీన్ టు సే కొంతమంది హవాలా ట్రేడింగ్ ఏదో చేసినట్టు, లేకపోతే ఆ టెబ్రివాలానే ఎవరో సంథింగ్. సో వీళ్ళందరూ కలిసి ఏదో యాప్స్ రన్ చేసి ఐ మీన్ బ్యాక్ సైడ్ హవాలా చేసినట్టు ఇవన్నీ వస్తున్నాయి. మనీ కంట్రోల్లో కూడా చూశాను నేను సైట్లో. వాళ్ళని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, సో ఇంకా వాళ్ళు లింకప్స్ తీస్తున్నట్టు ఇంకా సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్. బట్ ఒకటి మట్టుకు గుర్తుపెట్టుకోండి, మార్కెట్ న్యూస్కి మార్కెట్కి సంబంధం ఉంటుంది తప్ప ఒకే సింగిల్ న్యూస్ బేస్ చేసుకుని మార్కెట్ ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మనందరికీ తెలుసు మార్కెట్ లెవరేజ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి డ్రాప్స్ వస్తానే ఉంటాయి కంటిన్యూస్గా. ఓకే ఫ్రెండ్స్, సో మండేకి మళ్ళీ మార్కెట్ యాజ్ ఇట్ ఈజ్గా స్టెబిలైజ్ చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్గా. సో నెక్స్ట్ 2 days కూడా మనకు ఉంటే కరెక్షన్ ఉండొచ్చు, లేదా రేపే మనకి అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ కరెక్షన్ మనకి పైకి తీసుకెళ్ళిపోవచ్చు మార్కెట్. కానీ ఈ కరెక్షన్స్కి అందరూ కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో 10 times వచ్చినప్పుడు లేని నొప్పి 10% ఒక రోజు పడితే బాధ ఎందుకు వస్తుందో నాకు అర్థం అవట్లా. అంటే ఎవరైతే ఆ స్టాక్లో కొనలేదో, ఎవరైతే ఆ స్టాక్ని ట్రేడ్ చేయలేదో, ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళకి వాళ్ళ పర్సనల్ స్టాక్ పడినప్పుడు నొప్పి ఉంటుంది. ఓకే, బట్ ఎవరైతే గెయిన్స్ చూసారో, ప్రాఫిట్స్ చూసారో, లేకపోతే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో హ్యూజ్ క్వాంటిటీస్లో, ఐ డోంట్ థింక్ సో 10% కాదు కదా, వాళ్ళ స్టాకులు 100% పడినా కూడా తట్టుకోవాలి వాళ్ళు. ఎందుకంటే 100% పైకి వెళ్ళినప్పుడు లేనిది మళ్ళీ వాడు పైన పొజిషన్లో తీసుకోవడం అనేది వాడు చేసిన తప్పు. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ని డిస్కౌంట్ ప్రైస్లోనే తీసుకోవాలి. అది కూడా రోజు మానిటర్ చేసే వాళ్ళు ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో, డే ట్రేడర్స్, వాళ్ళొక్కళ్ళకే ఆ ఫేజిబిలిటీ ఉంటుంది. ఇన్వెస్టర్ అనేవాడు డిస్కౌంట్ ప్రైస్లో ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేసి వాడు సైలెంట్గా వెళ్ళిపోవడం తప్ప వాడు వీక్లీ మానిటరింగ్ కూడా అవసరం లేదు వాడికి. ఎందుకంటే వాడికి ఒక సర్టెన్ పర్సంటేజ్ రిటర్న్ వస్తుంది, అప్పుడు ఆ టైంకి బుక్ చేసుకోవడం తప్ప వేరే వేరే ఆలోచన కూడా ఉండకూడదు అనేది నా ఉద్దేశం.
ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ఈ నిఫ్టీ 50 చూస్తే ఫ్రెండ్స్, ఇవాళ పవర్ గ్రిడ్ ఒకటి ఇదిగోండి చూడండి. ఇంక ఇది కామన్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఏంలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మేశారు. ఓకే. సో ఫండ్ మేనేజర్స్ చాలా సివియర్గా వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకడు అమ్మాడు అంటే అక్కడ ఏదో వాడేదో గొప్పోడు, వాడు మంచిగా హైలో అమ్మేశాడు అన్నది ఏం ఉండదు అనమాట ఇక్కడ మార్కెట్లో. ఓకే. అది చాలామందికి తెలియని విషయం. ఓకే. అదేదో టాప్, అదే 52 వీక్ హై, దాని తర్వాత ఇంకా కరెక్షను అనేది తింగరతనం. ఓకే. ఇక్కడ ఇంత సివియర్గా ఒకళ్ళు అమ్మారు అంటే ఎవరో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కింద మీలాంటోడు నాలాంటోడు కొంటే సరిపోద్దా ఆ క్వాంటిటీకి? ఇంపాసిబుల్. ఇన్స్టిట్యూషన్స్ చేతులు మారతాయి అన్నమాట. ఓకే. అంటే ఒక ఫండ్ అమ్మేస్తే ఇంకొక ఫండోడు వచ్చి కొంటాడు. ఓకే. సో జనరల్గా అవి బ్లాక్ డీల్స్ వేరేగా ఉంటాయి, బట్ ఇది ఓపెన్ మార్కెట్లో జరుగుతుంది. కానీ ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కరెక్షన్స్ వస్తాయని వాళ్ళు ఆల్రెడీ 1.5 month నుంచి యాంటిసిపేట్ చేస్తున్నారు, ఫెబ్ స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడు జనరల్గా ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చాం కాబట్టి కొంతమంది ఎవరైతే క్యాష్ ఉంచుకుందాం అనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా అమ్మేస్తూ ఉంటారు. సో అన్నిటికీ కలిపి ట్రిగర్ అవ్వడం వల్ల ఇది ఛాన్స్ దొరికింది. సో ఫండ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి స్టాక్స్. ఓకే. సో ఇదే ఎంత ర్యాపిడ్గా ఫాలో అయిందో ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా అంత ర్యాపిడ్గా పెరుగుతాయి. ఓకే. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ మధ్యలో కన్సాలిడేషన్ ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ ఎవరైతే తట్టుకోలేరో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ పవర్ గ్రిడ్లో ఎవడైతే 286 దగ్గర లాక్ అయ్యాడు అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్, ఆ 286 290 దగ్గర లాక్ అయినోడికి ఆ ప్రైస్ రావడానికి దాదాపుగా ఇంకొక 1 month పట్టొచ్చు అనుకుందాం, సే 1 month. 1 month ఈజ్ ఈక్వల్ టు 20 ట్రేడింగ్ డేస్. ఈ 20 ట్రేడింగ్ డేస్ తట్టుకోలేనోడు, వాడు లెవరేజ్ తీసుకున్నోడు, లేదా డైలీ వాడు ఇన్కమ్ దీని మీద జనరేట్ చేద్దాం అనుకునేవాడు, స్టాప్ లాస్ పెట్టనోడు, వీళ్ళు ఆబ్వియస్గా రేపో ఎల్లుండో ఇంకొంచెం మార్కెట్ కిందకు వస్తే లాస్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారనమాట. ఓకే. బట్ యాజ్ ఇట్ ఈస్గా 20 ట్రేడింగ్ డేస్ తర్వాత ప్రైస్ మళ్ళీ 286 దగ్గరికి వస్తుంది. అట్లీస్ట్ అక్కడున్న పెండింగ్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం అన్న ఒక స్పైక్ అయితే వచ్చి ఒక్కసారి ఇక్కడ వరకు వస్తాడు, ఒక స్పైక్ అన్న వచ్చేస్తుంది. సో ఈ లోపల ఎవరికైతే పేషెన్స్ ఉందో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే బ్యూటిఫుల్, ఇంకా వాళ్ళకి ప్రాబ్లమే లేదు, ఏ డిప్లో అన్నా కొనుక్కుని ఉంచుకోవడమే. బట్ ట్రేడర్స్, డే ట్రేడర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ కింద మారుతారో వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. అలాగే 100 రూపీస్ జేబులో పెట్టుకుని 200-300 రూపీస్ పెట్టి ట్రేడ్ చేస్తాం కదా లెవరేజ్ తీసుకుని, వాళ్ళకి టోటల్ జీరో అయిపోవడమో, లేకపోతే 50 రూపీస్ 70 రూపీసే మిగులుతాయి అనమాట. 100 రూపీస్లో 30 రూపీస్ లాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది నేను జస్ట్ ఒక స్టాక్ మీద చూపించాను. ఇవాళ మిడ్ క్యాప్స్ అందరికీ తెలుసు కదా. సో ఎంత సివియర్ ఫాల్ అంటే నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఎవరు చూసుండరు లాస్ట్ 6 monthsలో. ఓకే. అంత సివియర్ పెయిన్ వచ్చింది. నాట్ జస్ట్ మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్లో కూడా మధ్యాహ్నం నుంచి 12:30 నుంచి కొట్టేశారు మొత్తం. ఓకే. సో ఎవ్రీథింగ్, ఒక్క స్టాక్ కాదు ఫ్రెండ్స్, ఎవ్రీ స్టాక్ అండ్ SJVN, IRFC, రైల్ స్టాక్స్ అవ్వచ్చు, పవర్ స్టాక్స్ అవ్వచ్చు, ఆటో సెక్టర్ అవ్వచ్చు, ఎనీ స్టాక్ యు నేమ్ ఇట్, ప్రతి స్టాక్లో కూడా ఇదిగోండి అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా కొట్టారు చూడండి. అసలు కోల్ ఇండియా ఏం చేసింది? సో జనరల్గా ఈ కోల్ ఇండియా స్టాక్, ఓకే, సో వీడు ఇప్పుడు బేర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే. బట్ ఆ బేర్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది అందరూ కూడా. ఇదిగోండి ఇక్కడ ఈ హై వేసాడు కదా, ఇది కదా ట్రిగర్ పాయింట్. సో 248 నుంచి ఆల్మోస్ట్ లైక్ డబుల్ అయిపోయాడు వాడు, అవునా? సో డబుల్ అయ్యాడు. ఎప్పటి నుంచి అయ్యాడు? ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి, అంటే రఫ్లీ 6 months కూడా అవలా. 6 months కూడా అవ్వకుండా మనకి 5 monthsలో మనకి డబుల్ అయ్యాడు. సో ఇప్పుడు ఒక 20% 30% కరెక్షన్ అవుతుంటే, సో ప్రతి స్టాక్, నాట్ జస్ట్ కోల్ ఇండియా, SJVN అవ్వచ్చు, IRFC అవ్వచ్చు, లేకపోతే ఏ స్టాక్ అన్నా తీసుకోండి, ఎనీ స్టాక్ యూ నేమ్, అన్ని స్టాక్స్ అంతే సేమ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ టైంలో ఎవరైతే సిప్ మెయింటైన్ చేస్తున్నారో
ఇలాంటి కరెక్షన్స్ ఉన్నప్పుడు మట్టికి ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి ఏ స్టాక్స్లో అంటే, కానీ కంప్లీట్గా అది బ్రాండెడ్ స్టాక్ అయి ఉండాలి. ఓకే, దాని ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఈ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా చాలా వర్స్ట్ స్టాక్స్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్. మీరు రీసెర్చ్ చేసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ గ్రూప్ కంపెనీ కానీ దాని ఫండమెంటల్స్ కూడా లాస్ట్ 3 quarters కాకుండా లాస్ట్ 3 years చూసుకోండి. ఆ 3 yearsలో ఎలా పెర్ఫామ్ చేసిందో చూసుకుని అప్పుడే యాడ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ 1 to 3 yearsలో మీకు ఖచ్చితంగా ప్రాపర్ రిటర్న్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.